హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో వచ్చేసి జుట్టు బాగా రాలుతున్న వాళ్ళకి అండ్ ఈ సమ్మర్ సీజన్లో జుట్టుని ఎలా కేర్ తీసుకోవాలనే దాని గురించి ఒక ఆయిల్ చూపెడుతున్నాను. సో అది ఎలా ప్రిపరేషన్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం ఒక 6 మందార పూలు అండ్ 10 మందార ఆకులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి మనం ఒక 100 ml వరకు పారాషూట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. మీ ఇంట్లో మీరు ఏది వాడితే రెగ్యులర్గా ఆయిల్ తీసుకోవచ్చు, కానీ పారాషూట్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇది లో ఫ్లేమ్లో ఇలా కాగి వచ్చినాక దీంట్లోకి మనం తీసుకున్న మందార ఆకులు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి. ఇవి నూనెలో వేయగానే ఇలా స్పూన్ పెట్టి కలిపి చూస్తే మనం కలర్ షేడ్ అవుతుంది. చూసారా మీరు? కలర్ షేడ్ అవుతుంది. అలా ఒక 2 minutes ఇవి వేసినాక దీంట్లోకి మళ్ళీ ఇందాక మందార ఆకులు తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. సో ఇది మన జుట్టుని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ డాండ్రఫ్, చెమట పట్టు ఉంటుంది కదా ఈ సమ్మర్లో, అదంతా రిమూవ్ చేసేస్తుంది. మందార పువ్వులైనా ఆకులైనా జుట్టుని బాగా స్ట్రాంగ్ చేస్తుంది అండ్ నౌరిష్గా షైనీగా ఉంటుంది అండ్ రాలిన చోట కొత్త జుట్టు రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా ఈ మందార ఆకులు 2 minutes ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లోకి 2 tablespoons మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను. మెంతులు హెయిర్ ఫాలికల్స్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది అండ్ జుట్టు షైనీగా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. మెంతులు లేకపోతే మెంతాకు దొరుకుతుంది కదా, అవి కూడా వేసుకోవచ్చు దాని ప్లేస్లో. సో దీని తర్వాత కరివేపాకు అయితే వేస్తున్నాను, ఒక 2 రెమ్మలు. కరివేపాకు మన జుట్టుకి తెల్లగా పడకుండా హెల్ప్ చేస్తుంది, అంటే తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది అన్నమాట. సో మెంతులు, కరివేపాకు, మందారం ఇదంతా కలిసి మనం ఈ ఆయిల్ కనుక వారానికి ఒక 2 సార్లు మన హెయిర్కి అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ జుట్టు స్ట్రాంగ్గా ఒత్తుగా పెరుగుతుంది. ఇలా వేడి చేయడం వల్ల దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ ఆయిల్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. చూసారా, హెయిర్ ఆయిల్ కలర్ ఇలా చేంజ్ అయింది బ్రౌన్ కలర్లోకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారాక దీన్ని వడగంటి సహాయంతో ఇలా మొత్తం మ్యాష్ చేసి వడగంటి తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. సో దట్ ఆకులు, ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది మన జుట్టులో అంటుకోకుండా ఓన్లీ ఆయిల్ వరకే మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించినట్టుగా అదంతా బాగా ప్రెస్ చేస్తే ఆయిల్ ఇంకా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను 100 ml ఆయిల్ తీసుకుంటే ఇంత ప్రిపేర్ అయిందనమాట. నా హెయిర్కి అయితే ఈ ఆయిల్ సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి, అంటే గ్లాస్ సీసాలోకి తీసుకోవడం బెటర్. ప్లాస్టిక్ వాటిల్లో వేసుకోకూడదు. సో నేనైతే ఇక్కడ ఇలా షిఫ్ట్ చేసుకున్నాను. సో ఇది మనకి ఈజీగా ఒక 2 or 3 times అప్లై చేసుకోవడానికి పనికొస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.